ఓం శ్రీ గురుభ్యో నమః. సెప్టెంబర్ రాసుల్లో ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ముఖ్యంగా గ్రహ సంచార వీక్షణం అనేది చాలా ముఖ్యం ఇందులో. అంటే గ్రహాల యొక్క సంచారం చేస్తుండగా మరి ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడిన ఫలితాలు కాబట్టి ఈ గోచార పరంగా మిగతా గ్రహాల యొక్క కలయికలు, గ్రహాల యొక్క స్థానాలు, వాటి యొక్క మంచి చెడు యొక్క ఫలితాలను మనం ఒకసారి పరిశీలన చేస్తే సెప్టెంబర్ మాసంలో వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, మీనంలో రాహు యొక్క సంచారం, అలానే కుంభంలో శని, రవి బుధులు సింహ కన్యా రాశుల్లోనూ, శుక్రుడు కన్యా తులా రాశుల్లో సంచారం చేయటం, కన్యలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఇక్కడ ఈ సంచారం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే మిథునంలో కుజుడు ఉన్నాడు. కుజుడు యొక్క సంచారాన్ని కూడా మనం చూడాలి కదా. అంటే అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని మనం చూసినట్లయితే ఏ విధంగా ఉండబోతుంది. అందులో రవి బుధులు కూడా స్వక్షేత్రమైన సింహరాశిలో సంచారం చేయటం కొన్ని రోజుల పాటు, సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ కన్యారాశిలోకి వెళ్ళిపోవటం, కేతు శుక్రుల యొక్క కలయిక కన్యారాశిలో ఉండటం, శుక్రుడు మళ్ళీ తులారాశిలోకి వెళ్ళిపోవటం, గురువు వృషభ రాశిలో సంచారం చేయటం, అలానే మిథునంలో కుజుడు యొక్క సంచారం. కుజుడు ఉన్నదానికంటే కూడా 45 రోజుల పాటు కుజుడు రాశిలో ఉండాలి. కుజుడు స్తంభన కావటం. మరి ఈ సంచారం వల్ల వివిధ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. ఈ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా శుక్రగ్రహం బలం వల్ల, శుక్రుడి యొక్క సంచారం వల్ల అనుకూలమైన ఫలితాలు రావటం, ధనాదాయం అనేది లోటు లేకుండా ఉండటం, ఉద్యోగంలో మార్పులు, స్థానచలనం, మానసికంగా కొంత ఆందోళన, శత్రువుల్ని నమ్మకూడదు, ఎవరిని కూడా నమ్మినట్టు మాత్రమే నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మకూడదు, ఆవేశపడకూడదు, కోపం తగ్గించుకోవాలి. వివాహ శుభ కార్యక్రమాల్లో, తీర్థయాత్ర, పుణ్యక్షేత్రాల్లో పాల్గొనే అవకాశాలు ఉండటం, అలానే ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అలానే అన్ని పనులు కూడా ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం, చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు జన్మంలో శని యొక్క సంచారం రెట్రోగ్రేడ్లో కావటం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ద్వితీయంలో రాహు యొక్క సంచారం వల్ల కూడా కుటుంబంలో విభేదాలు, చిన్న చిన్న విషయాలన్నీ కూడా బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. దానితో పాటు అష్టమ నవమాల్లో శుక్ర సంచారం వల్ల కూడా ధనాదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి. పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఉద్యోగ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నా, భూ సంబంధమైన ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, మెడికల్ కానీ, ల్యాబొరేటరీస్ వాళ్ళు కానీ, కెమికల్ కంపెనీల్లో చేసే వాళ్ళకి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఆలోచనను కూడా అధికారులతో షేర్ చేసుకోవద్దండి. కొన్ని ఇబ్బందికరమైన విషయాల్లో కొన్ని వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యవసాయం చేసే వాళ్ళకి పంటల విషయంలో కొంత ఆలోచన చేయాలి. ఉద్యోగ రంగంలో వాళ్ళకు కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ఉద్యోగం విషయంలో కూడా నేను చెప్పిన డిపార్ట్మెంట్లకు మాత్రమే కొంత జాగ్రత్త ఉండాలి, మిగతా వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటాయి. కోర్టు సమస్యల విషయంలో కూడా, అన్నదమ్ముల విషయంలో కూడా చాలా సఖ్యత అనేది బాగా ఎక్కువగా ఇంపార్టెంట్. అలానే బుధుడి యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, జాయింట్ వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. కేతు వల్ల కూడా జ్ఞాన వృద్ధి కలుగుతుంది, విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు గతంలో ఏదైతే మానేసిన ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ అవన్నీ కూడా నేను మళ్ళీ ప్రారంభం చేయాలని కొన్ని ఆలోచనలతో ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళ ఆరోగ్యము, కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్లు, అలానే ఆరోగ్య సంబంధమైన విషయాలు, ప్రయాణాలు చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు. ఇలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్తేనే చాలా మంచిది. ఎందుకంటే ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా ఉండటం చాలా మంచిది. అలాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు, గృహ ఉపకరణ వస్తువులు, బంగారు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. నేను చెప్పిన పరిహారాలు మీరు ముందుకు వెళ్ళండి, చేసుకోండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అని అంటే కొన్ని పరిహారాలు నేను ప్రత్యేకంగా చెప్తాను, ఆ పరిహారాలు మీరు పాటించండి. ముఖ్యంగా ప్రధానంగా మనం తీసుకునేట్లయితే
ఆరోగ్యానికి మెరుగు కావాలన్నా మనం సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అనంటే, మీరు గోధుమల దానం చేయటంతో పాటు ఆదివారం రోజున సూర్యుని ఆరాధన చేయండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అంటే ఆరోగ్యం బాగుండటానికి. అలానే మనకి ధనం కలిసి రావటానికి ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వాహ అనే మంత్రాన్ని గురువారం రోజున చదవండి. ఆస్తిపాస్తులు కలిసి రావటానికి కోర్టు సమస్యలకి అంగారకుడు యొక్క ప్రార్థన చేయండి. అంటే అంగారకాగ్నే శక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. వివాహం కావటానికి తప్పకుండా శుక్రుణ్ణి ఆరాధన చేయండి. అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. కాత్యాయనాయజ్ఞే కన్యకుమార్ ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. అలానే వ్యాపారంలో బాగా కలిసి రావాలన్నా ఒడిదుడుకులు లేకుండా ఉండాలన్నా కూడా గణపతిని ప్రార్థన చేయండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అనే మంత్రాన్ని బుధవారం రోజు చదవండి. దాంతోపాటు తత్పురుషాయుధే వక్రతుండాయ ధీమే తన్నోదంతి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదివితే వ్యాపారం బాగుంటుంది. విద్యయందు అనుకూలంగా ఉండటానికి సరస్వతీదేవిని ప్రార్థన చేయండి. అలానే దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణం చేయటం వల్ల మనకి బాగుంటుంది. అలానే మనోభావాలు దెబ్బతినకుండా మనస్సు అంతా కూడా బాగుండాలంటే క్షీరపుత్రాయుధ్ని అమృతతత్వాయ ధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదవండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఒడిదొడుకులు ప్రమోషన్లు రావాలన్నా ఉద్యోగం కావాలన్నా కూడా తప్పకుండా గురువును ఆరాధన చేయండి. గురువును ఆరాధనతో పాటు ముఖ్యంగా మీరు నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయండి. నవగ్రహాల ప్రదర్శనతో పాటు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, ఏదైనా సరే గురువారం రోజున చక్కగా శనగలతో చేసిన వంటకాన్ని నైవేద్యం పెట్టండి. ఓం నమశివాయ పంచాక్షరి చేయండి. ఓం నమో నారాయణాయనమని అష్టాక్షరి మంత్రాన్ని చదవటం వల్ల కూడా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అలానే విఘ్నాలు జరుగుతుంటాయి. మనం ఏది చేయాలనుకున్నా కూడా కొన్ని విఘ్నాలు జరగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి. విఘ్నేశ్వరుని గకార అష్టోత్తరంతో ఆరాధన చేయటం వల్ల మీకు విఘ్నాలు లేకుండా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీరు చేయటం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పిన వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా చెప్పిన రాసులంతా కూడా మీరు పాటించండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా చక్కగా ఇది చేయండి. చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు.